హలో ఫ్రెండ్స్, నేను ఇప్పుడు సగ్గుబియ్యం కిచిడి చేస్తున్నాను ఈవినింగ్ స్నాక్ కింద. ఇదండి, ఇప్పుడు సగ్గుబియ్యము 10 మినిట్స్ వాష్ చేసుకొని 10 మినిట్స్ నానపెట్టుకోవాలి. పక్కన పెట్టుకొని ఇదండి ప్యాన్ పెట్టుకొని ఇప్పుడు ఆయిల్ వేసుకొని 1 స్పూన్ ఆయిల్ వేసుకొని ఆవాలు జీలకర్ర, పలుకులు, పచ్చెనగపప్పు, మినప్పప్పు, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఆనియన్, మిర్చి కూడా వేసేసుకోవాలి. అల్లం చిన్న తురుము వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇదంటే చాలా అంటే చాలా బాగుంటుంది. టేస్ట్ మాత్రం మీరు ట్రై చేయండి. బంగాళదుంప వేసాను టేస్ట్ కోసం అనేసి, చాలా బాగుంటుంది. బంగాళదుంప వేస్తే టేస్ట్ వస్తుంది అన్నమాట సగ్గుబియ్యానికి. సింపుల్ 10 మినిట్స్లో అయిపోయే రెసిపీ అన్నమాట. మీరు ట్రై చేయండి. బాబు ఆకలేస్తుందంటే నేను ఇది ట్రై చేశాను. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇదండి, టమాటా వేసేసి సాల్ట్ వేసి వాటర్ కూడా ఎక్కువ కూడా వేయలేదు, 1 టీ గ్లాస్ వేసేసాను. సగ్గుబియ్యం నానబెట్టుకుని సగ్గుబియ్యం కూడా వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. కొంచెం ఆల్రెడీ నానబెట్టుకున్నాం కాబట్టి కొంచెమే వాటర్ వేసాను. ఇది కలర్ కోసం పసుపు వేసేసి 1 స్పూన్ నెయ్యి కూడా వేసేసి కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొత్తిమీర వేసాను. చాలా అంటే చాలా బాగుంది. 5 మినిట్స్ ఉంచుకొని ఆఫ్ చేసేస్తే అయిపోయినట్టే సగ్గుబియ్యం కిచిడి. మీరు ట్రై చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.